ఇది మా ఫ్రెండ్ అంటున్నానండి. ఈరోజు శివయ్యకి నేను చాలా చక్కగా అభిషేకాన్ని చేసుకున్నాను. కనుక మీరందరూ కూడా చూసి ఆ శివయ్య ఆశీస్సులను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అందరికీ. వీడియో చూశారు కదండి. అభిషేకం చాలా చక్కగా జరిగింది స్వామివారిది. సో నేనైతే అనుకోకుండా చేసుకున్నానండి. అనుకోకుండా అంటే ఎప్పుడూ పాలతోనే లేకపోతే నీళ్ళతోనే చేస్తానండి. అయితే ఈరోజు సోమవారం కదా, అలా లక్కీగా 11 రోజులు శివ సంకల్పం అనేది చేస్తారని నేను నిన్న ఒక వీడియో చూశానండి. అది నాకు మాటకి ఎందుకు ఒక 2-3 సార్లు నాకు అలాగ వస్తూనే ఉంది, నేను స్క్రోల్ చేస్తున్నా సరే. సో ఏమో చేయించుకోవాలనేమో ఆ వీడియో మాటకి నాకు వస్తుందని. సో వెంటనే నేను అప్పుడే అనుకున్నాను, రేపు ఎలాగ మండే కదా, రేపు స్టార్ట్ చేద్దామని. సో అనుకోకుండా అన్నీ కూడా అంటే తీసుకొని రావడం అంటే అన్నీ ఇంట్లో ఎలాగ ఉంటాయి కదండి. శివయ్యకి అయితే పెద్దగా ఏం ఆర్భాటాలు ఉండవండి. సో ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాం కదా. సో నాకైతే తేనె ఒక్కటి కొంచెం లేకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను, అది కూడాను. సో మిగిలినవన్నీ అలా ఉంటాయి. సో అదంతా ఉన్న వాటితోనే చాలా హ్యాపీగా చాలా చక్కగా అంటే చక్కగా అండి. మీరు చూసారు కదా, అంటే అభిషేకం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు టెంపుల్స్లో అలా చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా, ఇంట్లో అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. సో ఈ రోజుకైతే అలా కుదిరింది. అంతా స్వామి దయ అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తారు కదండి. సో ఆయన అనుకోకపోతే మనం అస్సలు కనీసం అంటే ఏం చేయలేమని నేను అనుకుంటుంటాను. అది కూడా నిజమనే నేను నమ్ముతాను. సో ఈ విధంగా ఆయన నాతో చేయించుకున్నారు. చాలా హ్యాపీ అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఓకే అండి. బాయ్ అండి అందరికీ.